పెదగంట్యాడ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తమ ఆటోలలో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారని, ఉచిత బస్సు వల్ల ఎవరూ ఆటోలు ఎక్కటం లేదంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు ఆటో డ్రైవర్లు తెలియజేశారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో అది వ్యతిరేకం కాదు ఆటో కార్మికులు. కానీ మరి వీళ్ళందరూ రోడ్డు మీద పడిపోతున్నారు. ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆకలితో నువ్వు కొంతమందికి ఉపయోగం ఉన్నదాన్ని ఈరోజు ఆకలి చావులతో ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు కుటుంబాలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గాజువాక సెంటర్లో ఆటో ఎక్కకుండా ఖాళీ ఆటోలు ఉన్నాయి. ఏ రకంగా బతకాలి? ఒకదానికి నువ్వు హామీ ఇచ్చినప్పుడు హామీ నెరవేరుస్తుంది. మరి ఆటో కార్మికులు హామీ ఇచ్చే కదా కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. మరి హామీని ఇమీడియట్ గా అమలు చేయాలి. ఇక ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించకపోతే మరి రాబోయే కాలంలో సిఐటిగా ఆందోళన చేస్తాము. అలాగే వీళ్ళు రోడ్డు మీద వస్తారు. రెండో తేదీ మొత్తం కూడా గాజువాకలో కూడా ఈ ఆటో కార్మికులు మద్దతుగా సిఐటి గారు కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. కార్మికుల వల్ల ఆటో కార్మికుల వల్ల నిరసన ర్యాలీ హోరని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ రోజు ఇక్కడ వచ్చిన ఆటో డ్రైవర్లు 10 గంటల నుంచి, అలాగే యాతపాలెం నుంచి, అలాగే హౌసింగ్ బోర్డు నుంచి, నడుపూరు ఈ అన్ని గ్రామాల నుంచి కూడా డ్రైవర్లు కూడా గంగవరం నుంచి కూడా వచ్చారండి. అయితే ఈ డ్రైవర్లందరిది కూడా ఒకటే బాధ అండి, ఏమీ బాధ కాదు. మా కడుపు కొట్టేసి ఆర్టీసీ బస్సు పెట్టడం ఎంతవరకు కరెక్ట్, ఉచిత బస్సు రద్దు చేయాలని చెప్పేసి ఒక నిరసన ర్యాలీ మీద పోయి చేస్తున్నామండి. అయితే ఈరోజు ఆటో డ్రైవర్ బతుకుతరివి ఏంటంటే ఈ రోజు ఎక్కడ ఉపాధి లేక ఆటో కొనుక్కొని జీవనోపాధి చేస్తున్నారండి. ఈ జీవనోపాధి చేయడం వల్ల ఒకటి మాకు ఈ ఒక ఆటో మీద మేము ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తాను చూడండి. ఒకటి బండి కొనుక్కుంటే 7 లక్షలు బండి కొంటున్నాం. ఆ బండి కొన్న దాని మీద ఫైనాన్స్ వాడు బతుకుతున్నాడు, డీజిల్ వాళ్ళు బతుకుతున్నారు, మెకానిక్ బతుకుతున్నారు, అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళు బతుకుతున్నారు, అలాగే ట్యాక్స్ కూడా మేము కడుతున్నాం. ఎంత మేము గవర్నమెంట్కి మేము ఆదాయం ఇప్పిస్తున్నాం. ఆ ఆదాయంలో మాకు ఒక పాల ఓట మాకు రాలేదు.